Hello friends, welcome to Vishnu IAS. This is Rajkumar. So as you know, we started this series called Sadhana. So every day 5 o'clock we are coming up with like 5 different MCQs of different themes so that it can easily help you in your preparation for the upcoming notifications. Okay. Before starting the video, please do like, share and subscribe to our channel. So let's get into the part 9 of Sadhana series. So దీంట్లో ఏంటంటే మనం మేజర్గా ancient history ప్రాచీన భారతదేశ చరిత్రలోని కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ చూద్దాం. ఓకేనా? ద ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద కల్చరల్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ ద ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు మనకి ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ వన్, ద బింబేడ్కా రాక్ షెల్టర్స్ ఎగ్జిబిట్ ఎవిడెన్స్ ఆఫ్ ఆల్ 3 phases ఆఫ్ స్టోన్ ఏజ్. ఆల్ 3 phases ఏంటంటే పాలియోలిథిక్, మీజోలిథిక్ అండ్ నియోలిథిక్. అవును కదా, బింబేడ్కాలో అన్ని 3 phases కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే మనకి కనిపిస్తాయి. దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, ద మీజోలిథిక్ పీరియడ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ డొమెస్టికేటెడ్ క్యాటిల్ అండ్ కాపర్ టూల్స్. మీజోలిథిక్ పీరియడ్ అంటే లైక్ మైక్రోలిథ్స్ అండి, చిన్న చిన్న పనిముట్లు. మైక్రోలిథ్స్ అంటే చిన్న చిన్న పనిముట్లను యూజ్ చేసేది. కాపర్ టూల్స్ ఎక్కడ వస్తుంది మనకి? చాల్కోలిథిక్ పీరియడ్లో వస్తుంది. సో దిస్ ఈజ్ రాంగ్. ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది రాంగ్. రైట్? నెక్స్ట్, ఎవిడెన్స్ ఆఫ్ బరియల్స్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఫ్రమ్ ది నియోలిథిక్ సైట్ ఆఫ్ మెహర్గర్. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. మెహర్గర్లో అడ్వాన్స్డ్ లెవెల్స్ ఆఫ్ బరియల్స్ అనేవి మనం చూసాం. ఓకేనా? సో సెకండ్ రాంగ్ అని అంటే ఆన్సర్ ఏమై ఉంటుందండి? 1 and 2 కాబట్టి సి ఈజ్ ది 1 and 3 కదా, ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి, బింబేడ్కా రాక్ షెల్టర్స్ ఎగ్జిబిట్ 3 phases, పాలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్ మనం చెప్పుకున్నాం. అండ్ మీజోలిథిక్ ఈజ్ నోన్ ఫర్ మైక్రోలిథ్స్. కాపర్ అనేది మనకి చాల్కోలిథిక్ పీరియడ్లో ఏర్పడింది. సో సెకండ్ ఈజ్ రాంగ్ చెప్పుకున్నాం మనం. అండ్ మెహర్గర్ చూసుకుంటే, మెహర్గర్ ఎక్కడ ఉంది? ప్రజెంట్ డే బలోచిస్తాన్, పాకిస్తాన్ యొక్క లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మన తర్వాత పాకిస్తాన్ వస్తుంది కదా లెఫ్ట్ సైడ్. పాకిస్తాన్కి తర్వాత అంటే పాకిస్తాన్లో వెస్ట్ సైడ్ అనేది మనకి బలోచిస్తాన్ అనమాట, అక్కడ ఉంది. విత్ ఎవిడెన్స్ ఆఫ్ బరియల్స్ అండ్ ఎర్లీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. స్టార్టింగ్ స్టేజ్లో ఎర్లీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మెహర్గర్లో మనం చూడొచ్చు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, ద అర్బన్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది హరప్పన్ సివిలైజేషన్ డిస్ప్లేడ్ రిమార్కబుల్ యూనిఫార్మిటీ అక్రాస్ సెటిల్మెంట్స్. ఓకే, సో హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చినటువంటి అర్బన్ ప్లానింగ్ అనేది డిఫరెంట్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో కూడా యూనిఫార్మిటీని చూపించిందంట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ డిస్టింగ్విష్ ది హరప్పన్ టౌన్ ప్లానింగ్ ఫ్రమ్ ది అదర్ కాంటెంపరీ సివిలైజేషన్? ఫస్ట్ స్టేట్మెంట్, ద యూజ్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ బర్న్డ్ బ్రిక్స్ ఈవెన్ ఇన్ ది పెరిఫెరల్ సెటిల్మెంట్స్. తెలుసు మనకి, కాల్చినటువంటి ఇటుకల్నే వాడడం జరిగింది. దిస్ ఈజ్ కరెక్ట్. ద ప్రజెన్స్ ఆఫ్ సర్క్యులర్ ప్లాట్ఫామ్స్ ఫర్ రిచువలిస్టిక్ పర్పసెస్ ఇన్ మేజర్ సిటీస్. మనం చూస్తే మెజారిటీ ఆఫ్ ది హరప్పన్ సైట్స్లో గ్రానరీస్ కానీ లేకపోతే సెటిల్మెంట్స్ కానీ భవనాలు కానీ ఏవైనా సరే రెక్టాంగులర్ దీర్ఘ చతుస్రాకారంలో ఉన్నాయి, కానీ సర్క్యులర్లో ఉన్నాయని మనం ఎక్కడ చదువుకోలేదు. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, అడ్వాన్స్డ్ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ఇంక్లూడింగ్ సబ్టెరైన్ డ్రైన్స్ లైన్డ్ విత్ లైమ్ ప్లాస్టర్. దిస్ ఈజ్ కరెక్ట్. మనకు తెలుసు డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా నీట్గా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారనైతే మనకి తెలుసు. సో 2 is wrong, 1 and 3 is correct. So option B is correct. Uniform use of burnt bricks across settlements including smaller settlements is a hallmark of Harappan urbanism. So burnt bricks నే కాల్చిన ఇటుకల్ని మాత్రమే వాడారు అన్ని సెటిల్మెంట్స్లో కూడా. నెక్స్ట్, సర్క్యులర్ ప్లాట్ఫామ్స్ ఎక్కడా లేవు మనకు తెలుసు. రెక్టాంగులర్ స్ట్రక్చర్స్ చూసాం, అలాగే గ్రానరీస్ చూసాం. ఓకేనా? నెక్స్ట్ కమ్స్ విత్ ది డ్రైనేజ్ సిస్టమ్. చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. లైమ్ ప్లాస్టర్తో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కోటింగ్ వచ్చేసి లైమ్ ప్లాస్టర్తో ఉండింది మనకు తెలిసింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అర్బన్ ప్లానింగ్ అనేది కూడా ఇంకా ఇంపార్టెంట్ మనకి. థర్డ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది హరప్పన్ స్క్రిప్ట్ ఈజ్ కరెక్ట్? హరప్పన్ స్క్రిప్ట్ ఎప్పుడైనా మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ టు రైట్ రాస్తాం కదా. హరప్పన్ స్క్రిప్ట్ ఎప్పుడైనా సరే రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. కొన్నిసార్లు రైట్ నుంచి లెఫ్ట్కి వస్తారు, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి ఇట్లా రాయడం కూడా జరుగుతుంది అనమాట. దీన్నే మనం బోస్ట్రోఫెడానా అని కూడా పిలుస్తాం. సో చూద్దాం ఏమున్నాయో. It had a close resemblance to the Akkadian
Cuneiform script? No. It was primarily used for writing religious texts on clay tablets. తప్పు. ఎందుకనంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లేకపోతే హరప్పన్ సివిలైజేషన్లో స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటివరకు డెసిఫర్ చేయలేదు. డెసిఫర్ చేయడం అంటే ఇప్పటివరకు మనం అర్థం చేసుకోలేకపోయాం, అది ఏంటనేది కూడా మనం చదవలేకపోయాం అనమాట. సో రిలీజియస్ టెక్స్ట్ ఉందని మనం చెప్పలేము, అది ఏ టెక్స్ట్ అయినా కావచ్చు. నెక్స్ట్, ఇట్ వాజ్ జనరల్లీ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ విత్ అకేషనల్ బోస్ట్రోఫెడాన్ స్టైల్. దిస్ ఈస్ కరెక్ట్. ఇట్ డెవలప్డ్ ఫొనెటిక్ సింబల్స్ రిప్రజెంటింగ్ స్పెసిఫిక్ ఓవెల్ సౌండ్. ఫొనెటిక్స్ ఉండొచ్చు, మనం అది డెసిఫరే చేయలేదు, అది ఏముందో మనం చదవలేదు. అలాంటప్పుడు ఏదో ఓవెల్ సౌండ్ వచ్చినాయని మనం ఎలా అనుకుంటాం? అనుకోలేం కదా. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. రైట్ టు లెఫ్ట్ ఉంది, సమ్ టైమ్స్ బోస్ట్రోఫెడాన్ చెప్పుకున్నాం కదా, ఇలా 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 రాయడం అనమాట. ఇట్ డస్ నాట్ రిసెంబుల్ అకాడియన్ క్యూనిఫార్మ్. దెర్ ఈస్ నో ఎవిడెన్స్ దట్ ఇట్ వాస్ ప్రైమర్లీ యూజ్ ఫర్ రిలీజియస్ టెక్స్ట్ బికాస్ దిస్ ఈజ్ అన్డెసిఫర్డ్. ఇంకా అర్థం చేసుకోలేదు, మనం చదవలేదు. సో అక్కడ ఫొనెటిక్స్ వాడారా, ఓవెల్ సౌండ్స్ వచ్చాయా, అది రిలీజియస్ టెక్స్ట్ అయినా ఉంది అనేది మనకి తెలియదు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ pairs regarding early Vedic and later Vedic society, like practice, associated and period. చూద్దాం. సభ అండ్ సమితి లేటర్ వేదిక్ పీరియడ్లో ఉన్నాయా? సభ అండ్ సమితి మనం చూసుకున్నట్టయితే ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉన్నాయి. లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి దీని యొక్క ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో తగ్గిపోయింది. సభ అండ్ సమితి యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, రిచువలిస్టిక్ సాక్రిఫైజెస్. అఫ్ కోర్స్ యజ్ఞాలు ఎప్పుడు జరిగాయి? ఎర్లీ వేదిక్ పీరియడ్లోనే జరిగాయి. లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఏంటంటే అగ్రికల్చర్ అనేది పెరిగింది. సో ఇట్లాంటి యాగాలు చేయడం అనేది ఏదైతే ఉందో అది తగ్గింది. దిస్ ఇస్ కరెక్ట్. కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్షిప్. ప్రైవేట్ ల్యాండ్ ఓనర్షిప్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే అగ్రికల్చర్ స్టార్ట్ అయింది, అగ్రికల్చర్ యొక్క అవుట్పుట్స్ మనం చూడగలుగుతున్నాం అన్నప్పుడు ఇది నాది, నేను ఇక్కడ అగ్రికల్చర్ చేసుకుంటానని ఆ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్షిప్ అనేది పెరుగుతుంది. అది ఎక్కడ పెరిగిందంటే లేటర్ వేదిక్ పీరియడ్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి? 2, 2 and 3. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సభ అండ్ సమితి ఎర్లీ వేదిక్లో ఉన్నాయి, లేటర్ వేదిక్లో తగ్గిపోయింది. రిచువలిస్టిక్ సాక్రిఫైసెస్ ఎర్లీ వేదిక్లో ఉన్నాయి. ప్రైవేట్ ల్యాండ్ ఓనర్షిప్ అనేది మోస్ట్లీ లేటర్ వేదిక్ పీరియడ్లో జరిగింది బికాస్ అగ్రేరియన్ సొసైటీ డెవలప్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద సోషియో పొలిటికల్ చేంజెస్ డ్యూరింగ్ ది ఏజ్ ఆఫ్ మహాజనపదాస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? మహాజనపదాస్ గురించి మనం ఈ స్టేట్మెంట్ అని పరిశీలిద్దాం. మగధాస్ సుప్రీమసీ వాజ్ పార్ట్లీ డ్యూ టు ద అవైలబిలిటీ ఆఫ్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ ఇన్ ద రీజియన్. చోటా నాగ్పూర్ ప్లాటో రీజియన్ కదా మగధ అని అంటే. అఫ్ కోర్స్ కరెక్ట్. ఐరన్ ఓర్ ఎక్కువ ఉండడం వల్ల మగధలో మగధ అనేది ఇతర మహాజనపదాల మీద సుప్రీమసీగా చూపించడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ఐరన్ ఓర్. దిస్ ఈస్ కరెక్ట్. ద గణ సంఘాస్ చూడండి పేరులోనే గణ సంఘము, లైక్ ద వజ్జీ కన్ఫెడరసీ ఫంక్షన్ అండర్ హెరిడిటరీ మోనార్కీ. తప్పు. ఇదొక గణతంత్ర రాజ్యము, రిపబ్లికన్ స్టేట్, నాట్ హెరిడిటరీ మొనార్కీ ఉండింది. ఓకేనా, ఇది తప్పు. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అవంతి వాజ్ ఉజ్జయిని. ఉజ్జయిన్ అంటే ప్రజెంట్ ఉజ్జయిన్, విచ్ ఎమర్జ్డ్ యాజ్ ఏ మేజర్ కమర్షియల్ అండ్ పొలిటికల్ సెంటర్. ఆఫ్ కోర్స్ ఎస్. 1 and 3. సో ఆన్సర్ బి ఈస్ కరెక్ట్. చూడండి, మగధాస్ డామినెన్స్ వాజ్ సపోర్టెడ్ బై ఇట్స్ ఐరన్ రిసోర్సెస్. చోటా నాగ్పూర్ ప్లాటూ కరెక్ట్. Vajji Confederacy was a republic, not hereditary monarchy. Ujjaini was the capital of Avanti. Avanti యొక్క capital ఏంటి? ఉజ్జయిని. ఇప్పుడు ఉజ్జయిన్. And it is a prominent commercial and political hub. Okay, that's it for today, guys. Do practice more and more MCQ so that it will help you in the coming notifications. All the best.